ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. మనం ఎప్పుడు వైట్ రైస్ మిగిలిందనుకోండి, ఎప్పుడు పులిహోరే చేసుకోవాలా. అందుకనేసి నేనేం చేస్తున్నానంటే బాయిల్డ్ రైస్తో రైస్ కీర్ చేయాలనుకుంటున్నాను. ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూస్తారు. వచ్చేసి బాయిల్డ్ రైస్ అండ్ ఇవి కాజు అండ్ బాదం, ఇది బాయిల్డ్ మిల్క్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత గీ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ చాప్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ వేయించుకుందాం. యాక్చువల్లీ నేనైతే బాస్మతి రైస్తో కీర్ చేయాలి అనుకుంటున్నాను, కానీ ఇంట్లో అవైలబుల్గా లేదు. మీరైతే బాస్మతి రైస్తో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకుందాం. సపోజ్ మనం 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాం అనుకోండి, అందులో హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మనం దగ్గరికి మరిగించుకోవాలి. అలా చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూడండి నెక్స్ట్ బాయిల్ చేసిన రైస్ తీసుకున్నాం కదండి, ఇది స్పూన్తో మెత్తగా ఇలా క్రష్ చేసుకొని మిల్క్లో యాడ్ చేసుకుందాం. కొంచెం మెత్తగా అయితే చాలు, మరీ ఎక్కువగా క్రష్ చేసుకోక్కర్లేదు. ఓకేనా? ఆల్రెడీ ఇది ప్రీ కుక్ రైస్ కాబట్టి. ఇప్పుడు ఈ రైస్ని మిల్క్లో యాడ్ చేసుకుందాం. మిల్క్లో ఈ రైస్ అంతా కుక్ అయ్యేంత వరకు, మనం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. చూసారా, దగ్గరికి అయిపోతుంది. చూసారా, మిల్క్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది కదా, అస్సలు మిల్క్ లేదు, ఓన్లీ రైస్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నాను, మీకు కావాలనుకుంటే జాగ్రీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే షుగర్ ప్రిఫర్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది జాగ్రీ కన్నా, అందుకనే నేను షుగర్ ప్రిఫర్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే జాగ్రీ పౌడర్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, నేను సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. ఓకేనా? ఇది చల్లగా అయిన తర్వాత ఇది దగ్గర పడుతుంది కూడా. నెక్స్ట్ ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. మనకి సడన్గా గెస్ట్లు ఇంటికి వచ్చారనుకోండి, ఆ టైంలో మనకి ఇంట్లో ఏది అవైలబుల్గా లేదనుకోండి, ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది చాలా వెరీ సింపుల్ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. చూడండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి.
ఇప్పుడే జస్ట్ టేస్ట్ చూశాను. వీలైతే మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఇది మనం సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. మనం వీటిని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం.